సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు రవాణాపై అధికారులు నిఘా పెంచారు. ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద నిరంతరాయంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. కర్నూలు జిల్లా సరిహద్దు చెక్పోస్టుల వద్ద చెకింగ్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడి కోడ్ అమలులో ఉన్నటువంటి నేపథ్యంలో నగదు రవాణాపై అధికారులు నిఘా పెంచారు. కర్నూలు జిల్లాలో సరిహద్దుల్లో కర్ణాటక అదేవిధంగా తెలంగాణ నుండి వచ్చేటువంటి వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముఖ్యంగా కర్నూలు శివార్లోని పంచలింగాల చెక్పోస్టు, అదేవిధంగా మంత్రాలయం, మాధవరం చెక్పోస్టు, అదేవిధంగా ఆలూరు దగ్గర కర్ణాటక సరిహద్దులో ఒక చెక్పోస్టును ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు ఇంకా కొన్ని ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులను కూడా ఏర్పాటు చేసి రాత్రి పగలు రెవెన్యూ అదేవిధంగా పోలీసు అధికారులు కూడా ఎక్కడికెక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఓటర్లకు నగదు ఇతర వస్తువులను పంపిణీ చేసి ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క నిఘా కూడా పెంచడం జరిగింది. వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తూ ఎక్కడికెక్కడ నగదు అదేవిధంగా ఇతర వాహనాలను ముఖ్యంగా ఆ రసీదులు లేకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకునేటువంటి వెళ్ళి నగదు అదేవిధంగా ఇతర వస్తువులను కూడా పట్టుకొని వాటికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించకపోతే వాటిని కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ఎన్నికల కోడ్ వెలువడినటువంటి రోజు నుంచి కూడా క్షుణ్ణంగా తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్నటువంటి నగదును కూడా గుర్తించి వాటిని అధికారులకు దృష్టికి తీసుకెళ్లి వాటిని సరైనటువంటి పత్రాలు లేకపోతే వాటిని కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు రెవెన్యూ అధికారులు కూడా వచ్చే తెలంగాణ నుంచే వచ్చేటువంటి వాహనాలన్నింటిని కూడా బాగా క్షుణ్ణంగా చేస్తుంటారు. ఈ హైవే పైన రోజు వేలాది మంది ఏదైతే ఈ హైవే పైన ప్రతిరోజు వేలాది వాహనాలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎండలు ఎక్కువైనప్పటికీ కూడా పోలీసు సిబ్బంది అయితేనేమి రెవెన్యూ అధికారులు ప్రతి వాహనాన్ని కూడా తనిఖీలు చేస్తూ అనుమానం వచ్చినటువంటి ప్రతి వాహనాన్ని అదేవిధంగా వాళ్లకు వచ్చినటువంటి సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని అనుమానాస్పదంగా ఏదైతే వెళ్తున్నటువంటి ఏదైనా లిక్కర్ కానీ అదేవిధంగా నగదును కానీ తీసుకెళ్లేటువంటి వాహనాలను కూడా తనిఖీలు చేసి వాటిలో ముఖ్యంగా లిక్కర్ పైన కూడా ప్రధాన దృష్టి పెట్టారు. ఎందుకంటే ఆ తెలంగాణ వైపు నుంచి కూడా ఎక్కువగా లిక్కర్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ట్రాన్స్పోర్ట్ అయ్యేటువంటి ఇక లిక్కర్ పైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టి ముఖ్యంగా ఆటోలు అదేవిధంగా డీసీఎం వాహనాలు, లారీలను, కార్లను, బైకులను కూడా తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఆటోల్లో నుంచి తెలంగాణ వైపు నుంచి ఆ కర్నూలు జిల్లా వైపు లిక్కరు తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఈ కర్నూలు సరౌండింగ్స్లో కొన్ని ఇంకా ఈ చెక్ పోస్ట్తో పాటు మరికొన్ని చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి పగలు కూడా ఎక్కడ ఏదైతే ఆర్టీసీ బస్సులు అయితేనేమి మిగతా వాహనాల్లో కూడా ఎక్కడ ఏ వాహనాన్ని కూడా వదిలిపెట్టకుండా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ తనిఖీ చేసేటువంటి సిబ్బంది కొంత కొరత ఉంది, కొన్ని చోట్ల తక్కువగా ఉండడంతో అయినప్పటికీ కూడా అనుమానం వచ్చినటువంటి వాహనాలను అన్నిటిని కూడా ఆపేసి వాళ్ళు తనిఖీ చేసి పంపిస్తున్నారు. మరోవైపు ఎవరైనా సరే ఎలాంటి ఆధారాలు లేకుండా వాటికి నగదు కానీ ఇతర వస్తువులు బంగారు ఆభరణలు కానీ తీసుకెళ్తే ఖచ్చితంగా వాటికి పత్రాలు ఉండాలి, లేకపోతే గిన ఖచ్చితంగా వాటిని స్వాధీనం చేసుకుంటామని కూడా పోలీసులు రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. మీ ఆధారాలు లేకుండా గిన తీసుకెళ్తే అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించి ఖచ్చితంగా ఎవరైతే ఈ డబ్బులు కానీ ఇతర వస్తువులను కానీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తీసుకెళ్తే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కర్నూలు సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి చెక్ పోస్టులలో కూడా రాత్రి పగలు నిరంతరం నిఘా ఉంచి వాహనాలను కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే భారీ స్థాయిలో నగదును కూడా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్.